హలో అండి, అందరికీ నమస్కారం. దీపావళి రోజు మిడ్ నైట్ చేసిన పూజ గురించి చెప్తాను కదండి. సో ఆ రోజు ఇలా రెడీ అయ్యి లక్ష్మీదేవి ఫోటోని పెట్టి దానికి పువ్వులతో అలంకరించి గంధం బొట్లు అవి పెట్టానండి. మన ఇంట్లో ఉన్న ఏదైనా పళ్ళెల్లోని వెండి కానీ ఇత్తడి కానీ ఏదైనా పళ్ళెల్లోని మన దగ్గర ఉన్న డబ్బులు కాయిన్స్ అన్నీ పెట్టుకుని అమ్మవారి ముందు 5 ప్రమిదలతో దీపాలు వెలిగించుకోవాలండి. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం షోడశోపచార పూజలంటే ధూపం దీపం నైవేద్యం శ్రీ సూక్తంతో పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదం చేయాలండి. మన ఇష్టం, మన శక్తి మేర. నేనైతే గోధుమ ఒక ప్రసాదం చేసి శ్రీ సూక్త విధానంగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే లలితా సహస్రనామాలు కూడా ఆ రోజు చదువుకోవాలండి. అది మొత్తం చదువుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి దీపం ధూపం అంతా పెట్టి నైవేద్యం కూడా పెట్టేసి హారతి ఇచ్చేసి మనం బొట్టు పెట్టుకొని కళ్ళకద్దు పువ్వు తీసుకుని బొట్టు పెట్టుకొని కళ్ళకు అద్దుకోవాలి. ఆ రోజు ఈవినింగ్ మేమేమి తినమండి, నైట్ పూజ అయిపోయిన తర్వాత తింటాము. అమ్మవారి కోసం చేసిన ప్రసాదము గులాబ్ జాము రవ్వ పులిహోర. ఆ రోజు మినప్పప్పు తినాలంటండి ఎలాగైనా సరే, అందుకని నేను కారం రొట్టె వేసి తింటున్నాను. సో నాకు ఇదంతా వేసరికి 12 అయింది. థ్యాంక్ యూ. మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారేమో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.